సరైన అవగాహన లేని అమాయకులను ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు ఆహారంలో కల్తీ చేస్తూ అమాయక ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ చూపించిన అన్నపూర్ణ గోధుమ పిండిలో రబ్బర్ రావటం వల్ల ఇది తిన్న ప్రజలు క్యాన్సర్, అనేక భయంకరమైన జబ్బులకు గురవుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారాన్ని నియంత్రించే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కల్తీ వస్తువులు, కల్తీ ఆహారం తిని భయంకరమైన జబ్బులకు ప్రజలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ అన్నపూర్ణ గోధుమ పిండిని ఈ వీడియోలో ఒక మహిళ చూపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడవచ్చని మహిళలు తెలియజేశారు. కావున ఇప్పటికైనా కల్తీ వస్తువులు, కల్తీ ఆహారం వ్యాపారం చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చపాతీ చేద్దామని గోధుమ పిండి కలిపాను. ఇప్పుడే మళ్ళీ వాట్సాప్లో, యూట్యూబ్లో వాటిలలో మొన్నేమో ఆశీర్వాద్ గోధుమ పిండిలో రబ్బర్ ఉందని వాళ్ళు వీడియో చూపించారు. ఈ రోజేమో ఇప్పుడే పతంజలిలో కూడా ఉందని చూపించారు. మన ఇంట్లో ఉన్నదేమో ఇది కదా అన్నపూర్ణ ఆట, దీంట్లో కూడా ఏమన్నా ఉందా లేదా అని టెస్ట్ చేద్దామని ఇప్పుడే గోధుమ పిండి కలిపి టెస్ట్ చేద్దామని చూద్దాం ఇందులో కూడా ఉందా లేకపోతే ఏంటి, ఇది కూడా అదేనా, ఇది కూడా కల్తీనేనా చూద్దామని చేస్తున్నాం. చూద్దాం ఇందులో కూడా రబ్బర్ వస్తుందేమో చూసి. ఇక గోధుమ పిండి అనేది అసలు పూర్తిగా బ్యాన్ చేయాలన్నమాట. ఈ షాపులలో గోధుమ పిండి అన్నిట్లలో ఇంకా ముద్దు ఉంది కదా, గోల్డ్ అంత ఉంది, నిమ్మకాయ ఎంత ఉంది, కడుగుదాం. ఇంకేది మామూలు నీళ్ళు, అదిగోండి రబ్బరు తేలింది పూర్తిగా, ఇంకా అసలు ఏం అంటుకోవట్లా. అదిగోండి రబ్బరు, ఇది కాలి చూడు ఎలా ఉంటుందో. అదో శుభ్రంగా రబ్బర్ లాగానే కిచకిచలాడుతుంది, కీరు ఉంది. కాల్చి చూస్తే తింటే ఏముంది, పేగులకు అంటుకుపోయి మన ఆరోగ్యాలు ఇంకా పాడైపోవటమే. ఏముంది, హాస్పిటల్ పాలవటం, కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కార్పొరేట్ హాస్పిటళ్ళకు పోయడము, ఆపరేషన్లు. అసలు ప్రాణాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఇంత రబ్బరా, ఒక చపాతీ కన్నా చూడు ఎంత ఉందో రబ్బరు. అంటే ఒక్క చపాతీలో ఇంత రబ్బర్ అంటే ఆశీర్వాద్ కన్నా పతంజలి కన్నా మించిపోయాడు అనమాట అన్నపూర్ణ ఆట వాడు. చూడు ఎంత ముద్ద ఉందో చూడు, ఒక చపాతీకి సరిపోయే అంత ఇంత ఉంటే 2 చపాతీలు తింటే ఇంత ముద్దలు, 2 చపాతీలు తింటే ఇంత. అసలు మనిషి కడుపు పేగులు ఏమైపోతాయి, క్యాన్సర్తో పుచ్చిపోక ఏమైతాయి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.